అరే నాన్న, నీకు ఇష్టమైన బిర్యానీ తీసుకొచ్చాను రా. మన ఇద్దరం కలిసి చాలా రోజులు అయిపోయింది, అదే తిందాం. బిర్యానీకి డబ్బులు ఎక్కడవి? మళ్ళీ అప్పు చేసావా? నువ్వు ఇంకా మారవా? ఇలా ప్రతి చిన్నదానికి అప్పులు చేస్తూ ఉంటే అప్పులు తీర్చలేక ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సి వస్తుంది. రే ఏంట్రా మాటలు? అదరా బలిది బుర్రుందారా నీకు? మీ నాన్న ప్రేమతో తీసుకొస్తే చిరాకు పడి వచ్చేస్తావా? మా నాన్నకి యాక్సిడెంట్ అయిన తర్వాత పని చేయలేకపోతున్నాడు రా. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర చిన్న చిన్న అప్పులు చేసి అందరితో మాటలు కాస్తున్నాడు రా. నేను మా నాన్న అలా చూడాలనుకోవట్లేదు. రేపు ఇంటర్వ్యూ ఉందిరా మామ. అందరూ కానీ సెలెక్ట్ అయ్యి జాబ్ వస్తే మా ఫ్యామిలీ కష్టాలన్నీ తీరిపోతారా. మళ్ళీ మా నాన్నకి అలా ఆనందం చూడొచ్చురా. నువ్వు అనుకున్నది సాధిస్తావురా మామా. ఈరోజు అయితే నాన్న చాలా బాగా చూసుకోవాలి. అరే మామ, ఏరా బయట ఉన్నావు? జాబ్ వస్తుందిరా మామ. ఈ ఫ్యామిలీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. నాన్న కలుస్తుందా అన్నాడు కదా, బిర్యానీ తెచ్చాను. తా కలుస్తుందా? అరే మామా, అది కాదురా. ఏమైందిరా? నాన్న ఇంకా మనకి లేరురా. నువ్వు లేరా నానా? ఏం నాన్న చిన్నపిల్లలు ఇప్పటి వరకు పడుకున్నావు? నువ్వేనా చెప్పాలి కదా మా నాన్నకి. నాన్న జాబ్ వస్తుంది నాన్న నాకు. ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నిన్ను అమ్మని చాలా బాగా చూసుకుంటాను నాన్న. ఇంక నువ్వు ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేదు నాన్న. నాన్న ఏంటని అని చెప్తున్నాడు అడగట్లేదు. మామ నువ్వేనా చెప్పరా? అమ్మా లేపమ్మా. నానా నాన్న లేనా? బిర్యానీ తిందా అన్నావు కదా, బిర్యానీ తెచ్చాను నాన్న. నానా నానా నాన్న లెగనానా? ఒక్కనే చేసి వెళ్ళిపోతావా నాన్న? మామ నువ్వేనా చెప్పరా మామ లెగమని. నానా నాన్న లెగనానా? నాన్న లెగనానా? నానా లెగనా? నువ్వు ఒక్క